మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్న సీఎం కేసీఆర్. రైతుల పట్ల ప్రేమను చాటుకున్న కేంద్రం 14 రకాల పంటలపై కనీస మద్దతు ధర పెంపు వెల్లడించిన కేంద్ర మంత్రి తోమర్. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు 75% వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. వ్యవసాయాన్ని పండుగ చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. రైతు వేదిక శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి. ఎల్లవేళల రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మిడ్మానేర్ కుడి కాల్వ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఈటెల. కర్నూలు జిల్లా అధికారులతో కలెక్టర్ జి వీరపాండియన్ సమీక్ష. ఇంటి పట్టాల లేఅవుట్ అప్రోచ్ రోడ్లను పరిశీలించిన పాలనాధికారి. ఎల్జీ పాలిమర్స్ కు వ్యతిరేకంగా విశాఖలో నిరసన బాట. ప్రభుత్వం తీరుపై సిపిఐ నాయకులు ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను మంగళవారం నిరాడంబరంగా జరపాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఉదయం 8:30 నుంచి 9 గంటల మధ్యలో సీఎం కేసీఆర్ గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ప్రగతి భవన్లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. తెలంగాణ తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. దీనికి ఉద్యోగులంతా విధిగా ఉదయం 7:40 విధులకు హాజరు కావాలని సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, ఉప కార్యదర్శులు విధిగా హాజరు కావాలని సర్క్యులర్ జారీ చేశారు. ఉదయం 9 గంటలకు ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాలను ఉపాధ్యాయులు ఎగురవేయనున్నారు. 6 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా సాధించిన విజయాలపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. అన్నదాతల పట్ల కేంద్ర ప్రభుత్వం తన ప్రేమను ప్రకటించుకున్నది. రైతుల పంటపై 1.5 రెట్లు కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి తోమర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచేందుకు 14 రకాల వానాకాలం పంటలకు రెట్టింపు చేసిన కనీస మద్దతు ధర అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వానాకాలం పంటలపై 50 నుంచి 83% అధిక మద్దతు ధర ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు రుణాలు చెల్లించేందుకు ఆగస్టు వరకు గడువు పొడిగించినట్లు తెలిపారు. వీధి వ్యాపారుల కోసం రుణ పథకం అమలు చేస్తామని, రుణ పథకం ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. आज फिर कृषि लागत एवं मूल्य आयोग की जो रिकमेंडेशन है 14 फसलों के लिए वो आ गई हैं, मंत्रिपरिषद के समक्ष विचाराधीन थी और आज मंत्रिपरिषद ने उनको अपनी स्वीकृति प्रदान कर दी है. जैसे धान को देखेंगे तो लागत का 50% अधिक मुनाफे को ध्यान में रखते हुए 1868 यह घोषित की गई है. इसी प्रकार से ज्वार हाइब्रिड को देखेंगे तो ये इसमें भी 50% मुनाफा हो, इस दृष्टि से 2620 घोषित की गई है. बाजरा को अगर हम देखेंगे तो 150 उस 83% को ध्यान में रखते हुए 2150 घोषित किया गया है. ऐसे ही रागी में 50% की वृद्धि है, मक्का में 53% की वृद्धि है, तूर अरहर में 58% की वृद्धि है, मूंग में 50% की वृद्धि है, उड़द में 64% की वृद्धि है, मूंगफली में 50% की वृद्धि है, सूरजमुखी में 50% की वृद्धि है, सोयाबीन में 50% की वृद्धि है, तिल में 50% की वृद्धि है, राम तिल में 50% की वृद्धि है और कपास में
50% की वृद्धि है। నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఈ సీజన్లో సాధారణ వర్షపాతం కురిసేందుకు 102% అవకాశాలు ఉన్నాయని కేంద్ర భూశాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం రాజీవన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఉత్తర భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ, దక్షిణ భారతదేశంలో సాధారణంగా, తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగే ఈ సీజన్లో 75% వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు అరేబియా సముద్రంలో ముంబైకి 690 కిలోమీటర్ల దూరంలో నిన్న మధ్యాహ్నం అల్పపీడనం ఏర్పడింది. ఇది నేడు తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ తుఫాను ఈశాన్య దిశగా పయనించి మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా పరిహరేశ్వర్, దుమండ్ల మధ్య తీరాన్ని తాకుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరి బాగోగులు చూస్తున్నది ఎవరో ప్రజలు గుర్తించాలని, ప్రతిపక్షాల మాటలకు మోసపోవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గం వరికోలులో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డితో కలిసి మంత్రి రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో సీఎం కేసీఆర్ తెలంగాణను సస్యామలం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని పండుగ చేసిన గొప్ప వ్యక్తి మన సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. రైతును రాజును చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. డిమాండ్ మార్కెట్ ఉన్న పంటలు వేస్తేనే రైతులు ఆర్థికంగా లాభపడతారని సూచించారు. వచ్చే పనులు ఏ ప్రభుత్వం చేస్తున్నది, ఏ నాయకుడు చేస్తున్నాడు అనేది మనం విశ్లేషణ చేసుకోవాలి. కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చాడు. నేను కూడా చాలా రాజకీయాలు చూసిన, నన్ను కూడా మీరు చూస్తారు. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తాను, నన్ను చూస్తాను. నేను కూడా చాలా పార్టీలు చూసిన, చాలా మంది ముఖ్యమంత్రులను చూసిన. కానీ ఎవరి హయాం లోపల లాభం జరిగింది అనేది మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. అంతకుముందు కాలువ నీళ్లు రావాలంటే సంవత్సరానికి ఇన్నన్ని నీళ్లు వస్తే సంబరపడేది. కానీ ఇవాళ కాళేశ్వరం గడితే ఎంత అవస్థలు పెట్టిందయ్యా. వివిధ పార్టీలు కోట్ల వేలు స్టేలు తెచ్చిండ్రు, భూములు ఇవ్వకుండా చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు చాకచక్యంతో కాళేశ్వరం పూర్తి చేసి ఇలా గలగల నీళ్లు తీసుకొచ్చిన మహాత్ముడు కేసీఆర్ కాదా? ఒక్కసారి మన గుండెకి చేసుకుంటాం. మన చెరువు నిండితే సంబరపడతాం. ఇంకా ఆగండి, ఇంకొక కొద్ది రోజులు పోతే 360 రోజులు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. అది కట్టి కూడా 3-4 ఏళ్ళు అవుతాను. 50 ఏళ్ల నుంచి ఎస్ఆర్ఎస్పీ కడతానంటారు, నీళ్లు వస్తాయంటారు, నీళ్లు రాలే గతంలో. ఇలా కాళేశ్వరం తోటి నీళ్లు తెచ్చిన మహాత్ముడు కేసీఆర్ గారు. గతంలో రైతులకు ఎవరైనా పిల్లని ఇయ్యాలంటే 10 ఎకరాలు ఉన్నా కూడా ఇయ్యాడు, 20 ఎకరాలున్నా ఇయ్యరు, 50 ఎకరాలున్నా కూడా ఇయ్యాడు. మోరీలు కడిగేటోనికైనా ఇస్తారు, కానీ వ్యవసాయం చేసేటోనికి ఇచ్చే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి గారు అంటాడు, రేపు పెద్ద ఆఫీసర్కైనా పిల్లనిచ్చాలంటే వెనక ముందు ఆడాలి. 5 ఎకరాల భూమిలోనికి కొట్టాడి పిల్లని ఇచ్చే రోజు రావాలనేది ఇవాళ కేసీఆర్ గారి ఆలోచన.
రేపు ముఖ్యమంత్రి గారు ప్రణాళిక అదే. రైతును రాజు చేయాలి, రైతును లాభం చేయాలనే ఆలోచన, మన కోసం నిర్ణయం తీసుకుంటాను కొన్ని కఠిన నిర్ణయాలు. ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలి. రైతు బాగుండాలనే ఆలోచన చేసే ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి. ఎవరైనా ఆలోచించాడా? ఇదివరకు పర్కాలకు వస్తే మనకు రోజు అవుపడేది ధర్నాలు. ఏం ధర్నాలు? కరెంటు కావాలని ధర్నా, బస్తాలు కావాలని ధర్నా, మోటార్లు కాలిపోతానని ధర్నా, ఎరువులు దొరుకుతలేమని ధర్నా. ఒక్క ధర్నా ఉన్నదా? ఒక్కటి ఉన్నదా? వద్దంటే కరెంటు. చాలా మంది అనుకుంటారు 24 గంటలు ఎందుకు సార్, 12 గంటలు ఇయ్యరా అని అంటారు. ముఖ్యమంత్రి గారు అంటారు, నేను నీళ్లు వదిలిపెడుతున్నా, కాలువల పంటి బావులలో లేస్తే నీళ్లు, బోర్లలో నీళ్లు లేస్తే 24 గంటలు పెట్టుకున్న నీళ్లు ఒడివే అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలో మామిడి మానేర్ కుడి కాల్వ పనులకు మంత్రి ఈటెల రాజేందర్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి జలాలకు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మిడ్మానేరు జంక్షన్గా ఉందని తెలిపారు. నష్టపోయిన రైతులకు 30 కోట్లు నష్టపరిహారం చెల్లించామని అన్నారు. ఎల్లవేళల రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్, మనకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్ మండలం, తిమ్మాపూర్ మండలంలోని కొన్ని గ్రామాలు బోర్లు వేసి బావులు తవ్వి అప్పుల పాలయ్యి కొన్ని వందల ఆటోలలో నిత్యం కరీంనగర్కి పోయి పనిచేసుకున్నటువంటి జనములటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు కళ్ళ ముందే కనపడుతున్నా ఆ ఫలితానికి నోచుకోని ప్రాంతం కూడా ఈ ప్రాంతమే. ఆనాడు 77,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి పనులు మొదలు పెడితే రకరకాల కారణాల వల్ల, అందులో ముఖ్యమైన కారణం ల్యాండ్ అక్విజిషన్. ఈ ల్యాండ్ అక్విజిషన్ సకాలంలో కాకపోవడం వల్ల ఈ పని ఆలస్యమై ఇవాళ చుట్టూ పంటలు పండించుకొని వడ్ల రాసులతో, మక్కల రాసులతో కలకలాడుతూ ఉంటే ఇప్పటికి కూడా అయ్యో మాకు కూడా పంటలు పండకపోయానని చెప్పి బాధపడుతున్న ప్రాంతం ఈ ప్రాంతం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కరోనాతో రోజు మేము కలిసి ఉంటాను కాబట్టి, ఏమైనా రాజేందర్ ఈ 77,000 ఎకరాల మిడిమానేరు కింద ఈ కాలువలన్నీ పూర్తి చేయించి నీళ్ళు ఇవ్వాలి కదా. ఎక్కడెక్కడో పారించుకుంటాను, సూర్యాపేటలో నీళ్ళు పారుతున్నాయి మనకు, ఖమ్మంలో నీళ్ళు పారుతున్నాయి మనకు, ఎన్నడూ పోయినటువంటి ప్రాంతాలు నీళ్ళు పోతూ ఉన్నాయి, చివరికి సిద్దిపేట వరకు నీళ్ళు పోతున్నాయి. మరి మీ జిల్లాలో ఈ మండలాలకు నీళ్లు ఇవ్వాలి కదా అని చెప్పి వారే మాతో ఒక సమీక్ష పెట్టింది. సమీక్ష పెట్టినప్పుడు మేము ఒకటే మాట అన్నాం, మా రైతులకు నమ్మకం కుదిరింది, మా రైతుల కళ్ళ ముందు నీళ్లు కనబడతా ఉన్నాయి, మా రైతులు ఆరాట పడుతూ ఉన్నారు, మాకెప్పుడు నీళ్ళు వస్తాయా, మేమెప్పుడు పంటలు పండించుకుంటామా, ఎప్పుడు మేము బాగుపడతామని చెప్పి ఆరాట పడతాం సార్. ఆ పాత రోజులు పోయినాయి, ఒకరికొకరు పుల్లలు పెట్టుకునేది, ఒకరికొకరు కష్టపెట్టిన రోజులు పోయినాయి సార్. అందరూ ఇవాళ గ్రామాలలో మిషన్లు పెట్టండి, పని మొదలు పెట్టండి, సహకరిస్తామని చెప్తున్నారని చెప్పగానే వారు వెంటనే 30 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ కోసం డబ్బులు ఇవ్వడం జరిగింది. డబ్బులు ఇస్తే ఎప్పుడో మూతపడ్డ కాంట్రాక్ట్ కాబట్టి, పాత రేట్లలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కాబట్టి వాళ్ళు కూడా మాకు ఇంత నష్టం వచ్చింది, నష్టం రాబోతుందంటే రిక్వెస్ట్ చేసుకొని మీకు ఇంకెక్కడైనా మళ్ళీ పదేపై చెప్తాం కానీ పని చేయాలి. ఆడ పని చేయడం అంటే వ్యాపారం కాదు, ఆడ పని చేయడం అంటే పుణ్యం దక్కేటువంటి కార్యక్రమం. నిజంగా కష్టంలో ఉన్న రైతాంగం ఆదుకునే కార్యక్రమం చెప్పి కన్విన్స్ చేసి మా ఇంజనీర్ శ్రీకాంత్ గారు కానీ, మా ఇతర ఇంజనీర్లు కానీ వాళ్ళు కూడా దీంట్లో మేము 24/7 పనిచేస్తాం సార్. రైతాంగానికి సహకారం అందించమని చెప్పి కోరండి అంటే మేమన్నాం తప్పకుండా. ఇద్దరు ఎమ్మెల్యేలు, మేము గౌరవ ఎంపీపీలు కానీ, సర్పంచ్ కానీ మేము ఈ ఫీల్డ్ మీద ఉంటామని చెప్పి హామీ ఇచ్చాం. 100% నెల 10 రోజులలో, ఇవాళ జూన్ 1వ తారీఖు నాడు, జూలై 15వ తారీఖు కల్లా మీకు నీళ్ళు ఇచ్చేది మొదలు మాట. ఒకసారి ఇచ్చిన మొదలు పెడితే మళ్ళీ ఆగవిగా. మీరు చూసిండ్రు మా ఎస్ఆర్ఎస్పి కాలువ ఒకప్పుడు వారాబందీ ఉండే, ఆ వారాబందీలో కూడా నీళ్లు చక్కగా రాకపోతుండే.
మాకు 2000 కుసకులు 3000 కుసకులు వస్తున్నాయి. మొట్టమొదటిసారిగా 1000 కోట్ల రూపాయలు పెట్టి ఎస్ఆర్ఎస్పీ కాలువలు బాగు చేసుకొని 6000 కుసకులు తీసుకుపోయాము. కర్నూలు జిల్లా అవుకు తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మండలంలోని ఎస్ఆర్బీసీ కాలనీలో పేదలకు పంపిణీ చేయనున్న ఇంటి పట్టాల లేఅవుట్ అప్రోచ్ రోడ్లను పరిశీలించారు. ఎల్జీ పాలిమర్స్ కు వ్యతిరేకంగా విశాఖలో పౌర ప్రజా సంఘాలు నిరసన బాట పట్టాయి. విషరసాయనాల కారణంగా 13 మంది మరణానికి కారణమైన పరిశ్రమపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. వెంటనే పరిశ్రమను తరలించాలని డిమాండ్ చేసిన సిపిఐ నేత సత్యనారాయణ పరిశ్రమల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడకుండా పరిశ్రమకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన ఆయన హాని కలిగించిన రసాయనాలతో పరిశ్రమను నిర్వహించేలా ప్రయత్నాలు జరుపుతున్నారని, ప్రజలు వ్యతిరేకిస్తున్న సంస్థను తక్షణమే అక్కడ నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. గత నెల 7వ తారీఖున ఎల్జీ పాలిమర్స్ సంస్థలోని విషవాయువైనటువంటి పాలిస్టరైన్ విడుదల కావడం వలన 13 మంది మృతి చెందారు. లక్షలాది మంది ప్రజల యొక్క ఆరోగ్యం ఈరోజు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావట్లేదు. అక్కడ ప్రజానీకం కానివ్వండి, విశాఖ నగర ప్రజానీకం కానివ్వండి, ఎల్జీ పాలిమర్స్ని శాశ్వతంగా మూసివేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు చూస్తూ ఉంటే పరిశ్రమ అక్కడే కొనసాగుతుంది. పాలిస్టరైన్ లాంటి రసాయనాలు కాకుండా హాని కలగజేయనటువంటి రసాయనాలతోనే ఆ పరిశ్రమ నడుస్తుందని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట మాట్లాడారంటే రేపు పొద్దున కూడా మళ్ళీ ఇటువంటి ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. రెండోది, ఇంకోటి ప్రధానమైంది, రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కుని ఉపయోగించుకొని ప్రభుత్వాలు చేస్తున్నటువంటి విధ్వంసం మీద, దమనకాండకి వ్యతిరేకంగా ప్రజలు ఎక్కడైనా మాట్లాడితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ 13 మంది మృతికి, అలాగే లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం పాడు చేసినటువంటి, దెబ్బతీసినటువంటి ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడానికి ఈ రోజుకి దాదాపు 4 రోజులు కావస్తా ఉన్నా తాత్సారం చేస్తుంది ప్రభుత్వం. అనంటే ఈ ప్రభుత్వం ప్రజల రక్షణ కోసం ఉందా, లేకపోతే కార్పొరేట్ వర్గాల యొక్క రక్షణ కోసం ఉందా అని చెప్పనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎల్జీ పాలిమర్స్ సంస్థకి అది ప్రమాదకరం కాని రసాయనం అంటేనే అది ప్రమాదకరం కాని రసాయనాలతో ఆ పరిశ్రమను అక్కడ కొనసాగించాలని చెప్పని ఎటువంటి ప్రయత్నానైనా తక్షణమే విరమించుకోవాలని, వెంటనే యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలనే డిమాండ్తో ఈరోజు పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలోని నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ వైఖరి ప్రభుత్వం మార్చుకోని పక్షంలో మరింత తీవ్రంగా మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన వెంటనే నష్టపరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంది. అది భారీగా ఉండటం వల్ల ప్రజలు మాట్లాడరు అనే ఒక భరోసాతో ప్రభుత్వానికి ఒక 13 మందికి 13 కోట్లు ఇవ్వటం అనేది పెద్ద విషయం ఏమీ కాదు. అంటే అది ఇంకో ప్రభుత్వం అయితే ఇచ్చుండేదా లేదా అనేది ఒక ప్రశ్న. కానీ నష్టపరిహారం ప్రకటించడమే ప్రజలకు చేసిన న్యాయంగా ప్రభుత్వం భావించడం అనేది అసలు భావ్యం కాదు. ఈ ప్రమాదానికి ఎవరు కారకులు అనేది ఇప్పటిదాకా ఎందుకు తేల్చలేకపోయారు? ఆ రోజు నైట్ కంపెనీలో ఎవరున్నారు, సిబ్బంది ఎవరున్నారు అనేది ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారా, చేయలేదా, చేస్తే గోప్యంగా ఉంచారా? ప్లస్ ఈ ప్రమాదానికి అసలు టెక్నికల్ రీజన్ ఏంటి, మానవ తప్పిదం ఎంత ఉంది ఇందులో అనే దాన్ని బయట పెట్టి
పారదర్శకంగా వాళ్ళ మీద ఏవైతే ఇప్పుడు ఏ సెక్షన్స్ కింద అయితే కేసులు నమోదు చేశారో ఆ సెక్షన్స్ అన్ని కాంపౌండబుల్ అఫెన్సెస్ కాబట్టి వాళ్ళందరినీ ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఆలేరు నియోజకవర్గ పరిధిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు వారి ఆధ్వర్యంలో మెగా రుణమేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఆలేరు ఎమ్మెల్యే సునీత, జిల్లా చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, డీసీసీబీ రాష్ట్ర టెస్కాప్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలం జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీం ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుండ్రత్పల్లి గ్రామంలో గ్రామస్తులతో కలిసి పారిశుద్ధ్య నిర్వహణపై గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఉప సర్పంచ్ ఎవరున్నారు, వార్డ్ మెంబర్స్ ఉన్నారు, మీ బాధ్యత కదా. శానిటేషన్ కమిటీ మెంబర్స్ ఏం చేస్తున్నారు? ఎప్పుడు స్టార్ట్ అయింది కదా ప్రోగ్రామ్, స్టార్ట్ అయింది కదా, ఎప్పుడు తీస్తారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినా కానీ ఇంకా తీస్తారు లేదు. ఆ పెంట అట్లనే ఉంది, మట్టి పట్లనే ఉంది. కాదు నాకు పని కావాలి. ఎంత గలీజ్ ఉంది కదమ్మా, ఎట్లాగ మరి ఇక్కడ నువ్వు ఇక్కడ ఇప్పుడు మనకు ఇప్పుడు మొత్తం చెత్త అట్లా అది ఆ డబ్బా ఇబ్బా మొత్తం చేస్తే క్లీన్ గా చేయించుకొని ఉన్న దాంట్లో మీకు రోగాలు వస్తాయి కదా, వర్షాకాలంలో పెట్టేసి మీకు రోగాలు వస్తాయి, దోమలు వస్తాయి, మళ్ళీ ఒక కరోనా వైరస్ మొత్తం క్లీన్ చేయించుకోండి. అట్లాగా మీరు వెళ్ళి సెక్రటరీ ఇట్లా మాట్లాడుకోవాలి, వెళ్ళి ప్రతి ఇంట్లో వెళ్ళి మాట్లాడుకొని ఈ మొత్తం ముందు ఇల్లు సాఫ్ చేయించుకోవాలా, రోడ్ సాఫ్ చేయాలా, అది గవర్నమెంట్ స్కూల్ పబ్లిక్ ఆఫీసెస్ అని సాఫ్ చేసుకోవాలి. మీరు వెళ్ళి మాట్లాడితే వాళ్ళు చేస్తారు. ఏం లేకుండా మీ అంతకు మీరే రోడ్ మీద స్కూల్ మీద సాఫ్ చేయాలి. ఊళ్ళో కూడా ఇళ్ళలో వెళ్ళి మాట్లాడాలి. అంటే డబ్బు రాలేదా, డబ్బు రిలీజ్ కాలేదు, మరి ఇవన్నీ చూసుకుని మరి మేము దగ్గర ఉండని పేపర్ రాసుకో, మరి ఇది కూడా తీసుకుంటే ఆధారం ఏమి ఉండదు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వెన్నెలగడ్డ చెరువులో దోమల నివారణ చర్యల్లో భాగంగా డ్రోన్ ద్వారా యాంటీ లర్వే స్ప్రే విధానాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పరిశీలించారు. దోమల నివారణ రసాయనాలను డ్రోన్ స్ప్రే ద్వారా పిచికారీ చేశారు. రాబో వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మమత, సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మంగతాయారు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. చాలా పెద్ద ఉండేది. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో పట్టణ ప్రగతిలో భాగంగా పలు వార్డుల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగా శ్రావణి ప్రవీణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్లు బాలే లతాశంకర్, రాము, అల్లే గంగాసాగర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 8 రోజుల కార్యక్రమం తీసుకున్నారు. 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు. ఈనాడు దాన్ని ఇక్కడికి ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ గారికి, అదేవిధంగా చైర్మన్ డాక్టర్ బోగస్ శ్రావణి గారికి,
ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వైస్ చైర్మన్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, డిఈ గారికి, శానిటేషన్ సిబ్బందికి, ఈ ప్రాంత పెద్దలు శంకర్ గారికి, మా తయ్యబ్ గారికి, ఆనంద్ గారికి, హాజీ, ఇంకా చాలామంది పెద్దలను, మా రహీం భాయ్ అందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు. మనం చూస్తూ ఉన్నాం, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పట్టణ జనాభా పెరుగుతూ ఉంది. భారతదేశంలో అత్యధిక పట్టణ జనాభా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. దాదాపు 35 నుంచి 40% జనాభా పట్టణాల్లో నివసిస్తూ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో జనాభా పెరుగుతున్న క్రమంలో ఈ పట్టణాలు చాలా చోట్ల కూడా ముఖ్యంగా బీద, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు నివసించే ప్రాంతాల్లో, దళితులు నివసించే ప్రాంతాలలో సరి అయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ లేక, అంటే మొదటి నుంచి కూడా ఒక పద్ధతి ప్రకారం లేఅవుట్లు లేక, రోడ్లు లేక, డ్రైన్లు లేక చాలా చోట్ల ఇబ్బంది ఉంది. ఈ గాంధీనగర్లో కొంత రోడ్లు అవన్నీ ఏర్పాటు అయినా కానీ సరిగా డ్రైన్ వ్యవస్థ లేక ఈ ప్రాబ్లం జరుగుతుంది. ప్రబలే అంటువ్యాధులు, మలేరియా, డెంగ్యూ, చికెన్గున్యా ఇలాంటి తదితర అంటువ్యాధులను నివారణ చర్యల దృష్ట్యా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరియు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ అన్న గారు ఒక మంచి కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ ఆ కార్యక్రమంలో భాగం అవ్వాలని కూడా ముఖ్యమంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు పిలుపునివ్వడం జరిగింది. అలాగే మన జగిత్యాల పట్టణంలో కూడా, మన జగిత్యాల మున్సిపల్లో కూడా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు సూచనలు ఇవ్వడం జరిగింది. అందుకే ఈ రోజున పట్టణంలోని 48 వార్డులలో కూడా, పట్టణం అంతా కూడా ప్రతి వార్డులో ఇంటెన్సివ్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు ఇవాళ జూన్ 1 నుంచి జూన్ 8 వరకు కూడా ప్రతి వార్డులో కూడా ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ అనే పట్టణ ప్రగతి తరహాలోనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వివిధ వార్డులలోని గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా దీనిలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాగే ప్రతిరోజు కూడా ఒక 6 వార్డుల చొప్పున స్పెషల్ డ్రైవ్ కింద తీసుకున్నాము. ఈరోజు కూడా 11, 14, 17, 18, 20, 21 వార్డులను మేము అలాగే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు కూడా పరిశీలించడం జరిగింది స్పెషల్ డ్రైవ్ కింద. అలాగే ఈరోజు కూడా ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా కూడా 11వ వార్డు, అలాగే ఇక్కడ 14వ వార్డు గౌరవ కౌన్సిల్ సభ్యులు కూతురు పద్మ మరియు కూతురు శేఖర్ గారు కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మమ్మల్ని. అలాగే వారు కూడా పొద్దున్నే శానిటేషన్ సిబ్బంది 6 గంటలకే వచ్చి కూడా పనులు ప్రారంభించారు. ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా కూడా మేము కొంత ఎక్స్ట్రా లేబర్స్ని తీసుకున్నాం. అలాగే కొన్ని ఎక్స్ట్రా వెహికల్ కూడా ప్రొక్యూర్ చేసుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించనున్న సీఎం కేసీఆర్. రైతుల పట్ల ప్రేమను చాటుకున్న కేంద్రం, 14 రకాల పంటలపై కనీస మద్దతు ధర పెంపు వెల్లడించిన కేంద్ర మంత్రి తోమర్. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, 75% వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. వ్యవసాయాన్ని పండుగ చేసిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. రైతు వేదిక శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి. ఎల్లవేళలా రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మిడ్మానేర్ కుడి కాల్వ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి ఈటెల. కర్నూలు జిల్లా అధికారులతో కలెక్టర్ జి వీరపాండియన్ సమీక్ష. ఇంటి పట్టాల లేఅవుట్, అప్రోచ్ రోడ్లను పరిశీలించిన పాలనాధికారి. ఎల్జీ పాలిమర్స్ కు వ్యతిరేకంగా విశాఖలో నిరసన బాట. ప్రభుత్వం తీరుపై సిపిఐ నాయకులు ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.